నమస్తే మై సెల్ఫ్ సరసిజ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శివనామ స్మరణతో మారుమ్రోగిన ఆలయాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు. వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఐకే రెడ్డి. కాషాయ జెండాను పట్టేవారే హిందువు. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. చాక్ పీస్ పై శివలింగం. మహాశివరాత్రికి భక్తిని చాటుకున్న కళాకారుడు. ఇక వార్తల్లోని వివరాలు. ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగింది వేములవాడ రాజన్న ఆలయం. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి టీటీడీ అధికారులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్తో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు వేములవాడ పట్టణ ప్రజల వాసులు దర్శనం చేసుకున్నారు. ఉదయం 3:30 గంటల నుండి 4 గంటల వరకు ఆలయం శుద్ధి చేసిన అనంతరం 4 గంటల నుండి సుప్రభాతం, ప్రాతకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలను సమర్పించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. టీటీడీ అధికారులు సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను అందజేశారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం, మరి అన్ని సౌకర్యాలు, రాత్రి 48 గంటలు కల్చరల్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ బ్రహ్మాండంగా మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి దాదాపు 2500 మంది ఆ యొక్క ప్రదర్శనలు ఇవ్వడానికి మరి రావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పత్రికా మిత్రులకు కోరేది ఏంటంటే భక్తులందరికీ క్యూ కాంప్లెక్స్లో మీరందరూ కూడా సహకరించి, పోలీసులకు సహకరించి మీరు వచ్చినటువంటి ముక్కు చెల్లించుకొని మరి ఇలానని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. దేశం, రాష్ట్రం బాగుండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పేదోళ్ళు దర్శించుకునే దేవస్థానం. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రము, శక్తివంతమైన పుణ్యక్షేత్రము. దీని ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా, నాకు అప్రూవల్ ఇవి అని చెప్పి నేను గెలిచిన పంచి మొత్తుకుంటున్నా. వేడుకున్నా, నీకు 2 చేతులు జోడించి వేడుకున్నా చెప్పి సోయి లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖయాలు చెప్పున్నాడు. కాబట్టి ఇలా కనీసం శివరాత్రి రోజున మంచి చేస్తారనుకున్నా ఆ శివుడన్న కనికరించాలి, ఈ మూర్ఖుని పాలన పోవాలి. వేములవాడ గుడి మైదానంలో ఏర్పాటు చేసిన శివార్చన వేడుకలను స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు మంత్రి ఐకే రెడ్డి. భక్తుల దర్శనంలో రాష్ట్రంలో వేములవాడ నెంబర్ 1లో ఉంటుందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా గుడి చెరువులో 35 ఎకరాలలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 3 రోజులు వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ చెరువులో నీళ్లు ఏర్పడుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించి ఈ స్థలము దేవాలయం వేములవాడ దేవస్థానంగా పొందడం జరిగింది. దీని ద్వారా పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ భక్తులకు శివరాత్రి వచ్చే క్రమంలో రాత్రి అంతా ఇక్కడ ఉండి జాగరణ కార్యక్రమం ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు భక్తులందరికీ సౌకర్యాలు. హరహర మహాదేవ శంభో అంటూ భక్తులు శివనామ స్మరణతో భక్తిని చాటుకున్నారు.
కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు చేసి భక్తిని చాటుకున్నారు. నగరంలోని పాత బజార్ గౌరీ శంకరాలయం, కమాన్ రోడ్లోని శ్రీ రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. ఎల్ఎండి గిరిజ మృత్యుంజయ ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వేడుకలు జరిగాయి. కరీంనగర్ పాత బజార్ శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. వేద పండితులు శ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేకువ జాము నుండే వివిధ పూజలు కొనసాగుతున్నాయి. పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చే పండుగనే మహాశివరాత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాశివరాత్రి నాడు మహాదేవుడైనటువంటి శంకరుడు జన్మించినటువంటి రోజు. పాతాళ లోకంలో నుండి ప్రారంభించి బ్రహ్మలోకము దాటేంత వరకు ఒక అనల స్తంభాకారంలో ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి. లింగ రూపంలో మొట్టమొదట పూజించినటువంటి వాడు వాసుదేవుడైనటువంటి నారాయణమూర్తి. నారాయణమూర్తి శివుణ్ణి లింగ రూపంలో పూజించి ఆయన యొక్క పూజా సంబంధమైనటువంటి విషయాన్ని విస్తృతంగా లోకంలో ప్రచారపరిచినాడు. నగరంలోని కమాన్ రోడ్లో గల శ్రీ రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. మానకొండూరు మండలంలోని మానకొండూరు, గట్టుదుద్దనపల్లి, లింగాపూర్, ఈదులగట్టపల్లి, కొండపల్కల, గంగిపల్లి గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. గంగిపల్లిలోని శ్రీ ఏదుగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయ ధర్మకర్త రెడ్డి సంపత్ రెడ్డి మాట్లాడుతూ శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నారం సర్పంచ్ పోలాడి కవిత, నాయకులు పోలాడి వంశీధర్రావు, పోలాడి రామారావు, తాళ్లపల్లి సంపత్ గౌడ్, మాషం సాగర్, పారుపల్లి శ్రీనివాసరెడ్డి, బాకారపు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ గిరిజ మృత్యుంజయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి, శని త్రయోదశి ఒకేసారి కలిసి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, పురుషోత్తమ శర్మ తెలిపారు. ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా జడ్జి శ్రీనిజ, కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్రావు, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మారం జగదీశ్వర్, తిమ్మాపూర్ ఎంపీపీ కేదిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ సీఐ రమేష్, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కోశాధికారి గజవెల్లి బాలకిషన్ రావు, బట్టు కరుణాకర్ స్వామివారిని దర్శించుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ప్రధానంగా ఓదెల శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక దేవాలయంతో పాటు ఇతర చారిత్రాత్మక శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుణ్ణి దర్శించుకునేందుకు భారీగా బారులు తీరారు. ఆయా దేవాలయాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ధర్మారం మండలంలోని అన్ని శివాలయాలలో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. వేకువజాము నుండే భక్తులు స్థానికంగా ఉన్న శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి దంపతులు కొప్పుల ఈశ్వర్ స్నేహలత మండలంలోని రచ్చపల్లిలోని సాంబమూర్తి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నందిమేడారంలోని అమరేశ్వర ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా గ్రామ సర్పంచ్ వారిని శాలువాతో సత్కరించారు. నిరాధారణకు గురైనటువంటి ఆలయాలను తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డైరెక్ట్ గా బడ్జెట్ లోనే ఫండ్స్ పెట్టి ఒక్కొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే యాదాద్రి ఒక అద్భుతం, దాంతోపాటు వేములవాడ కావచ్చు, మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి కొండగట్టును కూడా 1000 కోట్లతో అభివృద్ధి చెప్పడం కావచ్చు, ధర్మపురి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, బాస్రా టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క టెంపుల్ను చాలా గొప్పగా అభివృద్ధి చేయడంతో పాటు మరి హిందూ దేవాలయాలతో పాటు అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. అందరి మనోభావాలను కాపాడే విధంగా, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చాలా దేవాలయాలను మరి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని విధాల ఆ భగవంతుడు మేలు చేయాలని, ఎటువంటి ఆపద రాకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి మహారాత్రి అందరినీ కూడా. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు ఆలయ పూజారి. మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ నరేష్, ర్యాకల్దేవ్పల్లి సర్పంచ్ గోపు విజయేందర్రెడ్డి, ఆలయ కమిటీ పాలకవర్గం పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు చేస్తాను. ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలోకి కూడా వస్తున్నారు. పెద్ద ఎత్తున శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినాం. లైన్లు కానీ వాళ్ళకు సౌకర్యం కానీ ఎట్లాంటి లోటు లేకుండా చేసినాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి లోటు లేకుండా ఈ దేవుడు నిర్మించిన కాడికి ఇప్పటి వరకు ఎలాంటి లోటు లేకుండా నడుస్తుంది. ఇప్పటికీ అంతా భక్తులతో 10,000 భక్తులు, దాదాపు 10-12,000 భక్తుల దాకా వస్తారు. ఉమ్మడి జిల్లాతో సహా కలుపుకొని పెద్దపల్లి జిల్లాతో సహా అందరూ బాగానే భక్తులు వస్తారు. ఇంకా ఇతౌటు మంది కూడా వస్తారు. అనుకుంటే మేము అందరినీ సమకూర్చించి సంతోషంగా సాగనంపుతాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏ కాన్పులు కాకుండా పిల్లలైనా ఏదైనా రాకెల్దేవపల్లి నాగలింగేశ్వర దేవాలయంలో ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి భక్తులు పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి రావడం, మరి నేను ఈ దేవాలయాన్ని ఈరోజు శివరాత్రి సందర్భంగా సందర్శించుకోవడం, మన స్వామి దయ వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి, రైతులు పాడి పంటలతో కళ్ళకళ్ళు రావాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు భక్తులందరికీ కూడా మరి శివరాత్రి. గోదావరి ఖని పట్టణ శివార్లో గల జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ విశేష పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ఉన్న 3 ప్రసిద్ధిగాంచిన శివలింగాలకు ఎమ్మెల్యే అభిషేకాలు నిర్వహించారు. ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా అనేక సౌకర్యాలను ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా, సింగరేణి ద్వారా ఇక్కడ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆలయాలను అభివృద్ధి చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని జరిగినటువంటి అసెంబ్లీలో కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. పట్టణంలోని పురాతన సాంబ శివాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ అలంకే సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, వార్డు కౌన్సిలర్లు, భక్తులు తదితరులు శివ కళ్యాణంలో పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. మహాశివరాత్రి, శని త్రయోదశి ఒకేసారి కలిసి రావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం రథోత్సవం, లింగోద్భవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తెలిపారు. రమణ మల్లికార్జున మహాస్వామి విద్యాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు అశేషంగా భక్తజనులు అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు శని త్రయోదశి మరియు మహాశివరాత్రి కలిసి వచ్చినందువల్ల ఈరోజు ఎవరైతే స్వామివారిని సేవించి తరిస్తారో శనిగ్రహ అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు శివుడిని దర్శనం చేసుకుంటే బ్రహ్మ విష్ణువులు పూజించినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు స్వామి అనుగ్రహం పొందగలని కోరుచున్నాం. హర మహాదేవ్. ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు పలువురు ప్రముఖులు, జిల్లా అధికారులు. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డీసీపీ వైభవ్ గైక్వాడ్, సీనియర్ సివిల్ జడ్జి అర్జున్రావు, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, తహసీల్దార్ రమేష్, ఆలయ చైర్మన్ మేకల మల్లేష్ యాదవ్, ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. చారిత్రాత్మక ఆలయమైన ముత్తారం మండలంలోని ముక్తేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అర్చకులు భార్గవరామ శర్మ తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలలో వేడుకలు జరుగుతున్నాయి. ప్రధానంగా శివాలయాలలో వేకువజాము నుండే అభిషేకాలు, అర్చనలు కొనసాగుతున్నాయి. ఆయా దేవాలయాలలో ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రుద్రంగి మండలం అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ బుగ్గా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆదివారం నాడు అన్నదానం చేయబడును. అందరూ బుగ్గరాజు దగ్గరికి అధిక సంఖ్యలో వచ్చి ఇటు కార్యక్రమం విజయవంతం చేయగలరని భక్తులకు శ్రీ బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున భక్తులను వేడుకుంటున్నాం. వచ్చే భక్తుల కొరకు ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా సౌకర్యం చేయడం జరిగింది. అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయగలరని మనవి. ముస్తాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు నేత్రానందంగా కొనసాగుతున్నాయి. ముస్తాబాద్ మార్కెట్లోని శివాలయం, శివకేశవ ఆలయం, మద్దికుంట మెట్టు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు.
పునర్జన్మ లేకుండా ఈశ్వరుని కటాక్షం ఉంటుంది కావున మరియు సాయంత్రము 6 గంటల నుండి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము అంగరంగ వైభవంగా కార్యక్రమం జరగబడుతుంది కావున భక్తులు సంఖ్యలో విచ్చేసి పార్వతీ పరమేశ్వరుని యొక్క కృపకు పాత్ర. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని విలాసాగర్, కోరెం, బోయినపల్లిలోని శివాలయాలకు భక్తులు బారులు తీరారు. విలాసాగర్ శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య దంపతులు, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, అంజన్ రావులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలకు పునర్నిర్మాణం అనేది జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా విలాసాగర్ బోయినపల్లి మండలము విలాసాగర్ గ్రామానికి వచ్చి శివపార్వతులను దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ విలాసాగర్ యొక్క గుడికి ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంది. ఈ శివరాత్రి సందర్భంగా ప్రజలందరూ ఒకచోటకు వచ్చి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల సోదర భావం. జగిత్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలైన ధర్మపురి, కోటిలింగాలలో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ధర్మపురిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం, కోటిలింగాల కోటేశ్వర స్వామి ఆలయాలలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ధర్మపురిలోని అక్కపల్లి రాజరాజేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, ఏఎంసీ చైర్మన్ అయ్యూరి రాజేష్, వైస్ చైర్మన్ అక్కినపల్లి సునీల్ పాల్గొన్నారు. కాషాయ జెండాను పట్టేవారే హిందువులని, దేవుళ్లను కించపరిచినా స్పందించకుంటే హిందూ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హిందూ వాతావరణం వచ్చిందన్నారు. దేశం, ధర్మం కోసం పనిచేద్దామని, శివాజీ ఆశయాలను నెరవేర్చుదామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు లగ్గిశెట్టి శ్రీనివాస్, రెడ్డబోయిన గోపి, శీలం రాజు, గ్రామ సర్పంచ్ సరితా శ్రీనివాస్, బీజేపీ యూత్ సభ్యులు మల్లేశం, ప్రశాంత్ పాల్గొన్నారు. శివాజీ జయంతి ఉత్సవాలను పండుగ వాతావరణంలో చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పండుగ వాతావరణం అంటే తెలంగాణ రాష్ట్రంలో హిందుత్వ వాతావరణం ఆల్రెడీ వచ్చేసింది. డౌట్ ఉంది ఏమన్నా? రావద్దా? హిందుత్వ వాతావరణం రావద్దా? అక్కడక్కడ కొంతమంది ఉడతారు, పడుచుకోదు, వాళ్ళ గురించి పడుచుకోదు. మనం వాళ్ళ గురించి మాత్రం నోరు ఖరాబ్ అవుతుంది. అవును కదా? శివాజీ మహారాజు పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ అనే కాదు, ఈ దేశంలో చిన్న వయసులోనే హిందూ ధర్మం కోసం, హిందూ సమాజ సంఘటన కోసం కష్టపడి పనిచేసేటువంటి, సమాజాన్ని చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప మహనీయుడు, మనందరి దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఓ సూక్ష్మ కళాకారుడు చాక్పీస్ పైన శివలింగాన్ని చెక్కి భక్తిని చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకకు చెందిన ఆడపు రజనీకాంత్ చాక్పీస్ పైన 1.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న త్రిశూలంను గుండు పిన్ను సహాయంతో చెక్కారు. పెన్సిల్ గ్రాఫైట్ పై 4 మిల్లీమీటర్ల ఎత్తు ఉన్న శివలింగాన్ని క్యారెట్ పై కార్వింగ్ ఆర్ట్ ద్వారా ఫోటోపై శివలింగాన్ని చెక్కారు. చాక్లెట్తో పానును తయారు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రజనీకాంత్, అడపు, అది ఓదెల మండలం, మడక గ్రామం, పెద్దపల్లి జిల్లా. అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను చాక్పీస్ పై 1.5 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి శివలింగాన్ని మరియు 3 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి త్రిశూలంను గుండుపిన్ సాయంతో 3 గంటల పాటు శ్రమించి తయారు చేశాను. అదేవిధంగా ఇంతకుముందు 1 సెంటీమీటర్ ఎత్తున్న శివలింగాన్ని కూడా తయారు చేసి ఉన్నాను. క్యారెట్ పై కూడా శివలింగాన్ని 5 సెంటీమీటర్ల ఎత్తుతో కార్వింగ్ ఆర్ట్ ద్వారా గీసి ఉన్నాను. అదేవిధంగా పొటాటోతో కూడా గీసి ఉన్నాను. ఈరోజు పెన్సిల్ గ్రాఫైట్ పై 4 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి శివలింగాన్ని కూడా గీసి ఉన్నాను. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
కరీంనగర్ జిల్లా రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో ఎక్స్ప్లోరికా పాఠశాల 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 4 విభాగాలలో థీమ్తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలను పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు ప్రారంభించగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా తమ విద్యార్థులకు బోధన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రష్మిత, ప్రసూన, అనుకర్రావు, రాకేష్, ప్రాచి, వినోద్రావు, ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షర్మిష్ఠా బసు, సమన్వయకర్త బన్వీర్ కౌర్ పాల్గొన్నారు. In terms of skilling the children, making them holistic through education. I think on this annual day they are going to exhibit their talents, showcase their skills, and the parents are here around 500 parents, and I hope the children will be able to enjoy this annual feat today. So Kaizen means it's a continuous improvement in education, in physiology, in literacy, in mathematics, in art, in music, in dance, and in overall personality. And I think Explorica has done very well to improve every boy, every girl in all dimensions of their schooling. Hope students will be able to really come out very well today and then go to the next year with complete confidence. కొండగట్టు హనుమాన్ దేవాలయానికి 100 కోట్ల నిధులు విడుదల చేసినందుకు గాను మొక్కు తీర్చుకున్నాడు ఓ భక్తుడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లి హనుమాన్ దేవాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు గ్రామస్తులు. యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షులు బందారపు అజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రానున్న కాలంలో హనుమాన్ దేవాలయం మరింత శక్తివంతంగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తూరు లింగమ్మ, ఉప సర్పంచ్ కొత్తకొండ కొమరయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ గజ్జల గణపతి యూత్ పాల్గొన్నారు. కొండగట్టు అంజన్న స్వామికి 100 కోట్లు ఇచ్చిందంటే ప్రతి గ్రామానికి ఇచ్చినట్టే. ఇవాళ అంజన్న దేవాలయం లేని గ్రామం ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఉన్నది. కాబట్టి నిజమైన హిందూ ధర్మ రక్షకుడు ఎవరు అంటే ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని గర్వంగా చెప్పదలుచుకున్నాం. 100కు 100% రాబోయే కాలంలో కొండగట్టు అంజన్న ప్రతిష్ట 100 రెట్లు పెరిగి రాబోయే కాలంలో మరింతగా అభివృద్ధి చెందే దిశగా ఈ భారతదేశం, ఈ తెలంగాణ రాష్ట్రం ఉండాలని, దానికి కొండగట్టు అంజన్న కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మరియు జిల్లా యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయని ఇక్కడ కొట్టడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాం. ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన స్టూడెంట్ను అభినందించారు కరీంనగర్ ఏసీపీ ప్రతాప్. కరీంనగర్ శ్రీ చైతన్య ఐపీఎల్ స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి వరుద్ కుమ్టీని ఆయన అభినందించారు. రానున్న కాలంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ బంగారు పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, డీజీఎం లక్ష్మణరావు, ఆర్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రంగినేని గార్డెన్లో ఐవీవై విద్యా సంస్థల 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సౌత్ ఇండియా ప్రాడక్ట్ హెడ్ త్రినారాయ్, అమీబా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సీఈఓ సుభా శ్రీనివాస్, ఐవీ పాఠశాల చైర్మన్ పసుల మహేష్ హాజరయ్యారు. పిల్లలను ప్రపంచ పౌరులుగా తయారు చేయడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతుందని కొనియాడారు. ఈ వేడుకలో చిన్నారుల ఆటపాటలతో పాటు బోనాల నృత్యం, లుంగి డాన్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో పాఠశాల కరెస్పాండెంట్ పసుల జయశ్రీ, ప్రిన్సిపల్ జాయిసి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం ఐవీ ఇంటర్నేషనల్లో ఎలాగైతే కరికులం ఉందో నాట్ ఓన్లీ అకాడమిక్స్ కాకుండా హోలిస్టిక్ ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ గత 5 సంవత్సరాల నుంచి కరీంనగర్లో ప్రైమరీ సెగ్మెంట్లో మేము ఆల్మోస్ట్ లీడర్స్ లాగా ఎస్టాబ్లిష్ కాగలిగినాము. థ్యాంక్స్ టు మా పేరెంట్స్కి వాళ్ళ సపోర్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మై స్టాఫ్ అండ్ ఆల్ ద చిల్డ్రన్. వీఆర్ హ్యావింగ్ ఎ లవ్లీ యాన్యువల్ డే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.